నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు మళ్ళీ పెంపుదల. దీనికి సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకైతే తీసుకొస్తూ ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై మళ్ళీ చర్చ. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠత. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం మరోసారి కీలక చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతుండగా నిరుద్యోగ యువత భవిష్యత్తుపై ఇది ప్రభావం చూపే చూపే ప్రభావం గురించి కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వాల నిర్ణయాలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం 2014 నుంచి 2019 మధ్య కాలంలో గతంలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, టీడీపీ ప్రభుత్వం అప్పటి వరకు 58 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు వర్తింపజేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్య కాలం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. అయితే ఈ పెంపు అన్ని విభాగాలకు, ముఖ్యంగా కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమానంగా వర్తింపజేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనివల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమయ్యాయి. తమకు కూడా ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని కోరుతూ కొందరు ఉద్యోగులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ప్రస్తుత పరిస్థితి, కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పదవీ విరమణ వయస్సు అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ముఖ్యంగా గత ప్రభుత్వం 62 ఏళ్ల పరిమితిని అందుకోలేకపోయిన ఉద్యోగులు తమకు కూడా న్యాయం చేయాలని కోరుతూ ఈ యొక్క నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో 62 ఏళ్లకు గత ప్రభుత్వం అయితే పెంచేసింది, కానీ కొన్ని విభాగాల వారికి మాత్రమే ఈ యొక్క 62 ఏళ్లకైతే పెంచడం జరిగిందనమాట. మిగిలిన వారందరికీ కూడా ఈ యొక్క రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని అయితే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల భేటీ, ప్రధాన డిమాండ్లు. ఇటీవల పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుతో పాటు పలు ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అందులోని ప్రధాన డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. పదవీ విరమణ వయస్సు ఏకీకరణ. గత ప్రభుత్వం పెంచిన 62 ఏళ్ల పదవీ విరమణ వయస్సును ప్రస్తుత ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరికీ సమానంగా వర్తింపచేయాలని అయితే డిమాండ్. ఇక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషను. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. వారికి మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) అమలు చేయాలి. మూడోది, ఆరోగ్య సంక్షేమ పథకాలు. ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద పూర్తి స్థాయిలో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ సేవలు కొనసాగించాలి అనే డిమాండు. వైద్య సిబ్బందికి న్యాయం. జూన్ 1 నుంచి ఎన్‌హెచ్‌ఎం, ఇతర వైద్య విభాగాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు కల్పించాలి. ఇకపోతే నిరుద్యోగుల ఆందోళన. ఒకవైపు ఉద్యోగ సంఘాలు పదవీ విరమణ వయసు పెంపు ఏకీకరణ కోసం ఒత్తిడి తెస్తుండగా, మరోవైపు ఈ నిర్ణయం నిరుద్యోగ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పదవీ విరమణ వయసును పెంచుకుంటూ పోతే కొత్తగా ఏర్పడే ఖాళీల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువత అవకాశాలను దెబ్బతీస్తుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఈ అంశంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 62 ఏళ్ల కంటే వయసును మరింత పెంచే అవకాశం కనిపించినప్పటికీ, గత ప్రభుత్వంలో జరిగిన అసమానతలను సరిదిద్ది అందరికీ 62 ఏళ్ల వయో పరిమితిని వర్తింపచేయాలనే డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించవచ్చని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాల ప్రయోజనాలు మరియు నిరుద్యోగ యువత భవిష్యత్తును సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగ సంఘాలతో అధికారికంగా చర్చలు జరిగిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.